ఉన్నావు? ఐఎమ్ సూపర్. నేనెప్పుడూ బాగుంటా. యాహ్! అవును. ఎప్పుడు బాగుంటావు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అండ్ థ్యాంక్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్‌స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్‌స్టాలో మాట్లాడావు. అది థ్యాంక్స్. నీకు గుర్తులేకపోయినా పర్లేదు. నా థ్యాంక్స్ తీసుకో. ఓకే. 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 శివ. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా కంపల్సరీ. అదే. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి హ్మ్. ఉంటది. హ్మ్. రెస్పాండ్ అవుతది. హ్మ్. రేపు నా అన్న తప్పు చేసినా నా అన్నను గూడా వదలను నేను. హ్మ్. నిజానికి నిలబడతాను నేను. హ్మ్. అదే హ్మ్. నా కాన్సెప్ట్. అవును. ఎందుకంటే బేసిక్‌గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడలే, నేను నీతోటి మాట్లాడలే. లేదు. మనం అసలు కాంటాక్ట్‌లో కూడా లేము. ఆ! కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టావు ఆ! ఇన్‌స్టాలో. అది నాకు వేరే వాళ్ళు పంపించారు. ఓహ్! యాహ్! పంపించినప్పుడు ఓకే. మంచిగా అనిపించింది. యాహ్! ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు? ఏ స్క్రీన్ మీద కనిపించట్లేదు? మన టీవీ టీవీ స్క్రీనా? స్క్రీన్స్‌లో టీవీ కనిపించట్లేదు. స్క్రీన్ అంతా మన పక్కింటి పుల్ల కూర రుచి ఆ! అంటారు తెలుసా మన అవును. ఆంధ్రాలో? అవును. అవును. పక్కింటి పుల్ల కూర రుచి. అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా, ఎంత టేస్టీ కూరలు వండినా పక్కింటి కూర రుచి అని మనోళ్ళు హ్మ్. అంటారు. హ్మ్. సో, మన టీవీ గురించి మాట్లాడితే ఎందుకంటే నేను టీవీ, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. హ్మ్. సో, పక్కింటి రుచి అన్న టైప్‌లో కన్నడ వాళ్ళు నిండిపోయి హ్మ్. మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు. హ్మ్. ఇంకా నాకెక్కడుంటాయి చెప్పు? 'బిగ్ బాస్' చూడు. సగం పైనే కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల్లోళ్ళే ఉంటారు. హ్మ్. 'బిగ్ బాస్' ఏంటి? తెలుగు 'బిగ్ తెలుగు. బాస్' అంటే తెలుగు వాళ్ళు ఉండాల. హ్మ్. ఇప్పుడు బాలీవుడ్ ఉంది. అంత బాలీవుడ్ వాళ్ళుంటారు. ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు. హ్మ్. హిందీ అనర్గళంగా మాట్లాడతా. నాకు ఆ లెవెల్‌లో కంటెంట్ ఇవ్వగలను. కానీ నన్ను తీసుకుంటారా వాళ్ళు? తీసుకోరు. కానీ మన తెలుగులో 'బిగ్ బాస్‌లో' సగం పైన కన్నడ వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, టీవీ సీరియల్స్ చూసుకున్నా మొత్తం పక్క రాష్ట్రం వాళ్ళే. తెలుగు వాళ్ళకి లేదు. తెలుగు అమ్మాయిలకి అంత అందం ఉన్న అమ్మాయిలకే లేదు. ఇంకా నన్నెవడు తీసుకుంటాడు చెప్పు శివ? మళ్ళీ అది అలాగెందుకు? నీకు మంచి కంటెంట్ ఇస్తావు నువ్వు కంటెంట్ ఇస్తాను. మామూలుగా. కానీ మనోళ్ళకి పక్కింటి రుచి ఆ! కాబట్టి మనది నచ్చదు అంతే. స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్ ఒక కాంట్రోవర్సీ పాయింట్‌తో స్టార్ట్ చేసావు. తమన్నా అంటేనే హ్మ్. కాంట్రోవర్సీ. హ్మ్. నిజాన్ని హ్మ్, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. హ్మ్. ఎదుటివాడికి అది నేను చాలా మందికి నచ్చను. హ్మ్. నాకు తెలిసి విషయం. హ్మ్. ఎందుకంటే నిజాలు మాట్లాడతా. అంటే వెన్న పూసినట్టు అహాహాహా అని నాటకాలు ఆడటం నాకు రాదు. ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్‌గా కూడా నటించడం ఐ కాంట్ అనమాట. హ్మ్. నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా. తమన్నా సింహాద్రిలాగా ఉంటది. హ్మ్. నేను ఇట్లాగుంటా, నేను ఇలాగ బతుకుతా, నిజాలే మాట్లాడతా. హ్మ్. స్వార్థం చూసుకోను నేను. హ్మ్. కొంతమందికి 100లో 10 మందికి నచ్చుతా. హ్మ్. 10 మంది నాతో ఉంటే చాలు. 100 మంది 90 మంది నాతో అవసరం లేదు. ఓకే. వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు. 'బిగ్ బాస్' వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా. హ్మ్. ఏంటంటే నేను కాంట్రోవర్షియల్ అయిపోయాను. దానివల్ల పబ్లిక్‌లో చాలా బ్యాడ్ అయిపోయాను. హుహు. ఏంటంటే అది కూడా నేనేంటంటే నటించకండి. అది సీరియల్ కాదు. హ్మ్. రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేనెళ్ళాను. నేను కొంతమంది నా నటన బయటకి తీసుకొచ్చాను. దానివల్ల నేను కాంట్రోవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా. హ్మ్. అయినా సరే నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు. ఫినాలే అప్పుడు వచ్చి నా గురించి ఆ! మాట్లాడారు. ము బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి. హ్మ్. తనకి నేనేంటో తెలుసు. హ్మ్. చాలా ఇలాంటి గొప్ప వ్యక్తులకి 'బాబా భాస్కర్' వీళ్ళకి నేను తెలుసు. వాళ్ళు నాతో ఉన్నారు. హ్మ్. శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది. సో, హ్యాపీ. నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు. 100 హ్మ్. మంది నన్ను పొగుడుతూ హ్మ్. ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను. ఓకే. స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి, ఆ టాపిక్‌ని మనం కంటిన్యూ చేసినట్లయితే, యాహ్! రీసెంట్ టైమ్స్‌లో సీరియల్స్‌లో గాని, తెలుగు సీరియల్స్‌లో గాని, తెలుగు షోస్‌లో గాని, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన 'బిగ్ షోస్‌లో బాస్' గాని, కానీ 'బిగ్ బాస్' కానీ, ఏది గాని మన కన్నడ వాళ్ళు కనపడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా? లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా? లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగుళూరు సైడు 'పవన్ కళ్యాణ్' గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు. హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో, అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. మన వాళ్ళకెందుకుండదు? హ్మ్. హ్మ్. అవునా కదా! ఆ! సో, వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి, ప్రేమ ఉన్నప్పుడు, మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమందున్నారు. హ్మ్. అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి
అరే ఎక్కడిదాకా ఎందుకు రియాలిటీ షో 'బిగ్ బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో గూడా మీరు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళెక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! ఆహా! అవును. తమన్నా సింహాద్రి వద్దా? వాళ్ళు గావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారా? అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని జెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రుళ్ళు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాప్రే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు ఉన్నా మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో! హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా గూడా వర్క్ చేసే టీమ్ ఉంటది గదా! వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్'కొచ్చింది కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది, కన్నడలో చేసింది. శోభా శెట్టి. శోభా శెట్టి. హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా? తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది 'శ్రీరెడ్డితో.' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికి కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో ఏ కొంతమంది కన్నా. అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఎందుకో నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్రదాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్ల. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా 'పల్లవ్ ప్రశాంత్' అనే వ్యక్తి అతనేంటి అసల హ్మ్. మొత్తం నటనే కాదు ఏడుపులు యాయ్ అని ఏడవటం, హ్మ్. సింపతి గేములు. హ్మ్. ఆ సింపతి గేమ్ ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కెళ్తున్నామా? హ్మ్. అరే! హ్మ్. అట్లా అనుకుంటే నేను గూడా, అయ్యా! నేనొక ట్రాన్స్ ఫీమేల్‌నయ్యా. నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. నేనొక కంటెంట్ ఇచ్చాను. ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు. ఒక కంటెంట్ అని ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను గూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్‌లాగా లేసిన కానించి ఏడ్చుకుంటే నేను గూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! ఆ! సీజన్ యాహ్! 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. అవును. కానీ పబ్లిక్ నువ్వు అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం. ఆ! సినిమాల్లో నటిస్తాం. 'బిగ్ బాస్'లో కూడా నటించాలా? కంటెంట్ ఇవ్వాలా? ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలా? నేను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాను. అందుకే నన్ను పంపించేశారు ప్రజలు. హ్మ్. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా! హ్మ్. ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది తెలుసుకొని చూస్తే బావుంటది. హ్మ్. వీళ్ళకి నటించేవాళ్ళే కావాలా? హ్మ్. రియల్ లైఫ్‌లో కూడా నటించాలా? ఓకే. నాకు ఒక చిన్న డౌటు. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చినా సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫీమేల్ అయ్యుండి నేనెప్పుడూ ట్రాన్స్ ఫీమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా ట్రాన్స్ ఫీమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్